బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే విరుచుకుపడుతున్న కేటీఆర్ తనదైన శైలిలో విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలనపై ఏ చిన్న అవకాశం దొరికినా సరే వదిలిపెట్టకుండా బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెస్ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని తెలియజేశారు. ఢిల్లీలో అదానితో కోట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానితో ఎందుకు కలిసి పనిచేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు రుణమాఫీ దశల వారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు ఆస్తులు సృష్టించిందని, బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్ కు అప్పగించామని అన్నారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయని కేటీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలన గమనిస్తున్నారని, త్వరలోనే ఖచ్చితంగా తిరగబడతారని, 6 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని, ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలి కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుంది. అందులో శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని తెలిపారు.